సాదిక్ గారు సార్ సాదిక్ గారు ఇప్పుడు ఏదైతే 3 ప్రధాన పార్టీలలో ఓటమి గెలుపు అనేది సర్వసామాన్యం, కానీ గెలిపే లక్ష్యంగా మాత్రం జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మాత్రం నెరవేరుతున్న నేపథ్యం ఉంది. కానీ మీకు మా ప్రభుత్వం తప్ప వేరే దిక్కు లేదు అనే చెప్పుకొచ్చేటువంటి పార్టీలు ఈ నేపథ్యంలో ఒక్కసారిగా బట్టి విక్రమార్క గారు కొన్ని కుల సంఘాలను పిలిచి మాట్లాడుతూ ఇది ప్రజాప్రభుత్వం కాబట్టి మీ ప్రభుత్వం మీరే కాపాడుకోవాలి అనే మాట తీసుకున్న తర్వాత ఒక బట్టి విక్రమార్క, ఎందుకంటే సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలాగే ఉప ముఖ్యమంత్రి కొన్ని శాఖలకు మినిస్టర్, ఈ నేపథ్యంలో మీరే కాపాడుకోవాలి ఈ ప్రభుత్వాన్ని అనడంలో కొంత ఆంతర్యం ఏంటి అంటే ఓడిపోతాన్రు అనే కొంత వైవిధ్యంగా మాత్రం ఉంది. ఎందుకంటే ఇంకా 3 రోజులే ఉంది. ఆ 3 రోజులలో 10వ తారీఖు 11వ తారీఖు ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలోనే అంటే మారుతూ ఉంటాయి సమీకరణలు ఎవరికి వారు అనేది. కానీ ఎలా చూడొచ్చు దీన్ని, ఈ మాటల పట్ల ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడున్న పరిస్థితులను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ ఉప ఎన్నికను ఎంత ఛాలెంజింగ్ గా తీసుకోవడం అనేది కనిపిస్తుంది. ఎందుకంటే మామూలుగా ఉప ఎన్నికలని 2 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి ఈ ఉప ఎన్నికల మీద ఒక విధమైనటువంటి ఒక ఛాలెంజింగ్, అంటే నేను గెలవాలి నేను గెలవాలి, ఒక సీట్తో అయ్యేది ఏముంది అనే దానికంటే ఒక సీట్తోనే ప్రభుత్వం పోతుంది అనే ప్రక్రియ అనేది చేరిపోయింది. సో సాదిక్ గారు, ఇప్పుడు ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్లో బీజేపీ గెలిచినా కానీ ఇక్కడ ప్రభుత్వానికి ఒరిగేది లేదు, ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా కానీ ప్రభుత్వానికి వచ్చేది ఏం లేదు. కానీ ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా కానీ, ఎందుకంటే సిట్టింగ్ సీట్ కాబట్టి కొద్దిగా మారమాని ఉంటుంది. ప్రభుత్వం గెలిస్తే కనుక మేము గెలిచినామని వస్తుంది. కానీ ఈ ఒరవడికలో ప్రజలకు ఏం సంకేతం ఇస్తున్నారు అంటే ప్రజలకి ఒక సంకేతం ఏం కనిపిస్తుందంటే, ఇప్పుడు చాలా ముఖ్యంగా పార్టీలు తమ ఉనికికి సంబంధించిన పోరాట వేదికగా దీన్ని తీసుకున్నారు. ఒకవేళ గెలిస్తేనే మా ఉనికి ఉంటుంది అని బీఆర్ఎస్ చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంది. గెలవకపోతే ఇక మనం పడిపోయినట్టే, ఇక మనం ఏం చెప్పలేము, మన సీటు కనీసం మనకు రాకపోతే కనీసం ఇక మనం ఏం చెప్పలేము, ప్రభుత్వం ముందు ఉదేలు పడాల్సిందే, ప్రతిపక్షంగా ఉన్నా కూడా ఇంత బలంగా మనం చేసుకుంటున్నాం, ఏమైపోయింది చూడండి అని అంటారని వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చాలా ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నారు. అరే ప్రభుత్వం కదా, ప్రభుత్వంలో ఇంతమంది మంత్రులు ఉన్నాము, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నాము, గా ఒక్క సీటు గెలవకపోతే ఎట్లా, గా ఒక్క సీట్ అయినా గెలవాలి, అవసరమైతే మంత్రులను కూడా చేద్దాం, అజారుద్దీన్ని కూడా మంత్రి చేసి పారేద్దాం, ఏదో ఒకటి మైనార్టీలో తీసేద్దామని అధిష్టానమే దీన్ని పక్కాగా తీసుకొని ఒక మంత్రి పదవిని కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కటి ఇందులో సాదిక్ గారు, పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒకే సీటు పైన ఎందుకని ఒక మంత్రి 10 మంది ఎమ్మెల్యేలను పెట్టి ఒక్కొక్క అంటే సుమారుగా 10 నుంచి 20 బూతులు, 20 నుంచి 30 బూతుల వరకు ఒక మంత్రి 10 మంది ఎమ్మెల్యేలను పెట్టి మిగతా జిల్లాల నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలు కావచ్చు, నాయకులను కావచ్చు పెట్టి చేయడం, ఇది పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టు ఉంది అనేది విశ్లేషకుల మాట. ఎలా చూడొచ్చు? ఎగ్జాక్ట్ నో డౌట్. ఇది ఖచ్చితమైన అంశం. అయితే ప్రభుత్వాన్ని దీన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మ్యాండేట్ అనుకుంటున్నారు. మా విధానాల పట్ల ప్రజల అభిప్రాయానికి ఇది ఒక సంకేతం అవుతుంది, తర్వాత అధిష్టానాన్ని ఒప్పించుకోవాలి, అధిష్టానం కూడా రేపు మంత్రులను మార్చచ్చు, ముఖ్యమంత్రి కూడా మార్చే అవకాశం ఉంటుంది కదా, అధిష్టానం అనేది ఒక సంకేతం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వీళ్ళు ఎందుకు భయపడుతున్నారా? ఈజ్ గవర్నమెంట్ ఈజ్ అఫ్రైడ్, ఈజ్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా అంటే ఖచ్చితంగా భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భయపడి మీరన్నట్టు ప్రతి పోలింగ్ బూత్ కు దశల వారీగా పెట్టి, ఒకప్పుడు మామూలుగా ఒక 3 రోజుల క్రితం ఉన్నటువంటి ప్రక్రియ ఒక 3 రోజుల్లోనే గ్రాఫ్లు వేసింది, ఇంకొక 3 రోజులు ఇంకా గ్రాఫ్లు వేస్తుంది. అంటే ఖచ్చితమైన సంకేతాలు మనకి, అంటే విశ్లేషణ ద్వారా మనం చెప్పాల్సినది ఏంటంటే, వీళ్ళు ఇంత ఇనిషియేషన్ తీసుకుంటున్నారు కాబట్టి కాంగ్రెస్ అక్కడ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సరే, అది ఏమవుతుంది అనేది ఇంకా 3 రోజులు తెలుస్తుంది. మీరు అన్నట్టు ఏదైతే
ఆ కేంద్రీకృతమైనటువంటి ఆలోచనలు ఉన్నాయో, మంత్రులను దించడము, ఎమ్మెల్యేలు తిరగడము, ఒక్కొక్క 40,000 ఓట్లకు ఒక ఇన్ఛార్జి నియమించుకోవడము, ఇట్లా మేము ఎలక్షన్ ప్రక్రియను ఖచ్చితంగా ఎలక్షన్ ప్రాసెస్ ని మేము మేనేజ్ చేస్తాము, మేనేజింగ్ టెక్నిక్స్ ఉపయోగిస్తాం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇప్పుడు సాదిక్ గారు, ఏదైతే నిజంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని నెరవేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి నిజంగా జిల్లాలలో పరిపాలన శూన్యమే. ఎందుకంటే మంత్రులు లేరు, ఆ జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఆ ఎమ్మెల్యేలు మంత్రులు అనేది ఒక ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లపైనే కూడగొట్టుకొని వచ్చి ఇక్కడ ఉంటే నిజంగా అక్కడ జిల్లాల పరిస్థితి ఏంది? మొన్న పడ్డటువంటి వర్షాల నేపథ్యంలోనే వడ్లు ఆరబోసుకున్నారు, పత్తులు నాశనకం అయిపోయినాయి, చాలా పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ఇలాంటి నేపథ్యంలోనే మనం వాస్తవానికి కూడా గత 9.5 సంవత్సరాలు చూసాం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ మునుగోడు ఎలక్షన్లు ప్రతిపక్షం తీసుకున్న నేపథ్యంలో అక్కడ కూడా ఒక 3 మంత్రులే తప్ప ఈ ఉన్న 10 మంది మంత్రులు దాని మీద ఫోకస్ పెట్టో లేకుంటే ఇలాంటి చేసిన సందర్భాలు అయితే నాకు అగపడలేదు అనేది మాత్రం వాస్తవం విశ్లేషకులు చెప్తున్నా. నేను కూడా చూశాను, ఎందుకంటే క్యాంపెయినింగ్కి పోయిన నేపథ్యంలో నేను కూడా చూసినా. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లోపల ఓన్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లే ప్రాధాన్యంగా తీసుకున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకని ఇంత పకడ్బందీగా ఒకే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఉపయోగించినట్టు ఎందుకు చేస్తుంది? అంటే మిగతా జిల్లాలలో ఇప్పుడు పాలన కుంటపడాల్సిందేనా? మీరు చెప్పిన విషయం ఏంటంటే, వాళ్ళు దీన్ని ఎట్లా తీసుకున్నారంటే చావు రేవు అన్నట్టు తీసుకున్నారు. వాళ్ళ పరిస్థితి పైన వారికి సరి అయినటువంటి పరిస్థితి లేదు. ఏంటి, మా ప్రభుత్వం మీద ప్రజల అభిమానం ఉంది అని వాళ్ళు ఖచ్చితంగా విశ్వాసంలో లేరు. వాళ్ళకు ఒక భయం చోటు చేసుకొని, ఇక్కడ గనక ఓడిపోతే ఇక మొదలవుతుంది మా పతనం, ఇక్కడ గనక మొదలవుతే ఈ మొదలునే అసలులోనే తుంచకపోతే, అసలులోనే మేము ఈ ఉప ఎన్నికను గెలవకపోతే ఇక మా పతనం అనేది ప్రారంభమవుతుందని ఖచ్చితంగా కాంగ్రెస్ వర్గాలు అనుకుంటున్నారు. అంతేకాదు అధిష్టానం కూడా అనుకుంటుంది. అనుకోకపోతే ఎన్ని రోజులకు మైనారిటీలు గుర్తుకొస్తారా? అంటే మామూలుగా ఇదంతా మనం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం కాదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలం కాదు, బీఆర్ఎస్ పార్టీ ఎవరి ఉన్నది ఉన్నట్టు మాట్లాడే వాళ్ళం. అంటే ఇప్పుడు అజారుద్దీన్ ను తీసుకొచ్చే ముఖ్యమంత్రి ఇప్పుడే చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, అక్కడ ఎన్నికల కోడ్ ఉన్నట్టుగా ఆ నియోజకవర్గ పరిధి అయినప్పటికీ ఒక నైతికత ఉంది. అంటే అక్కడికి మొత్తానికి ఎలక్షన్లప్పుడు మంత్రులు పదవులు ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యాన్ని మనం గమనించాం. ఆ నేపథ్యాన్ని మనం గమనిస్తాం. అక్కడ ఖచ్చితంగా జూబ్లీ అంటే ఇప్పుడు ఈ జూబ్లీ దాంట్లోనే గెలవడానికి వాళ్ళు ఒక మంత్రినే ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం భయపడుతుంది. ఇది భయపడడానికి ఒక సంకేతం. అయితే ఒక ప్రజాస్వామ్యయుతంగా ఆలోచన చేసే వాళ్ళు ఎక్కుంటారంటే, ఉప ఎన్నికల్లో ఒకవేళ అధికార పార్టీ గెలవకపోతే ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం ఉంటుంది అధికార పార్టీ గెలవకపోతే. ఎందుకంటే భయం ఉంటుంది, ప్రజలు ఏం చేస్తారు అనే భయం ఉంటుంది. లేదు మేము ఏమైనా చేసి దిమ్మి చేసి మేమే గెలుస్తాం అంటే ఇట్ ఇస్ ఎ పోల్ మేనేజ్మెంట్. ఇట్ ఈస్ ఏ పోల్ మేనేజ్మెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది మ్యాండేట్ ఆఫ్ ది పీపుల్ అంటారు. అంటే ప్రజల యొక్క ఓటుకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని వాళ్ళని స్వేచ్ఛగా వాళ్ళని వదిలేసేసి ఓటేయమని చెప్పడానికి బదులు వాళ్ళతో మీరు భయపెట్టించి, లేకపోతే గీగి చేసి, లేకపోతే దండం పెట్టి, లేకపోతే కాళ్ళు పట్టుకొని మీ ప్రభుత్వాన్ని మీరే పట్టించుకోవాలి, మీరే అనాలి అనే స్థాయికి పోయిందంటే మీరు ఆలోచించారు. కాబట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ప్రతి ఈ ఉప ఎన్నికని ఇంత చేయాల్సిన అవసరం లేదు. మీరు అన్నట్టు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిదే. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రాలు వేస్తే బ్రహ్మాస్త్రాలు వేస్తే అసలు మరి అవసరమైనప్పుడు బ్రహ్మాస్త్రం వేస్ట్ అవుతుంది కదండి, ఇక్కడ కనుక వేస్ట్ చేస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఇంత చేయాల్సిన అవసరం లేకుంటే, ఒకవేళ చేసింది కాబట్టి, ఒకవేళ చేయడాన్ని మనము చూసినాం కాబట్టి మనకు రేపు వచ్చే ఫలితాల్లో కూడా ఖచ్చితంగా వాళ్ళ కృషి ఏదైనా ఫలించవచ్చు. కానీ
ఇంత అవసరమా అనేది మాత్రం పెద్ద ప్రశ్న మాత్రం రైట్ అందరి దగ్గర ఉంది. ఇప్పటికే ఎందుకంటే వాస్తవానికి ప్రజాప్రభుత్వం మీద వాస్తవానికి ఈరోజు చూసినటువంటి నేపథ్యంలోనే ఒక ఒక అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మునుగోడును చూసినాం, అప్పుడు వ్యతిరేకత లేకపోలేదు. కానీ ఇప్పుడు మాత్రం ప్రజాప్రభుత్వం వ్యతిరేకత వచ్చింది అనే భావాలు మాత్రం ప్రజల్లో ఖచ్చితంగా కొట్టొచ్చినట్టు అగబడుతున్నాయి. అది వాస్తవానికి కూడా అందరికీ తెలిసిన విషయమే చూసినాం. కానీ ఒక సర్వే నేపథ్యంలో సర్వేకు కొన్ని డబ్బులు ఇచ్చి బీఆర్ఎస్ పార్టీ చేపించుకుంటుందంటే కాంగ్రెస్ పార్టీ కూడా డబ్బులు ఇచ్చి సర్వే చేపించుకుంది, అలాగే బీజేపీ పార్టీ కూడా డబ్బులు ఇచ్చి చేపించుకుంది అంటున్నారు. కానీ ఒక భయానక నేతృత్వంలోనే వీళ్ళందరూ కూడా ఇక్కడ దింపేసి ఖచ్చితంగా గెలవాలి, గెలిస్తేనే స్థానికత ఎలక్షన్లో మనకు ఉంటుంది, లేదు అంటే ఇక్కడ జరిగిందే ఓటమి అన్నింటిలో జరుగుతా అనేది ప్రతి పార్టీకి ఉంది అనేది మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యం నెక్స్ట్ మొత్తం మీద ఏదైతే ఈ ఎలక్షన్సే కాకపోయినా కానీ ఏ ఎలక్షన్స్ అయినా అక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి మునుగోడులో రిజైన్ చేసి గెలిస్తే బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక్కడ కూడా ఒకవేళ స్వర్గస్థులైన నేపథ్యంలోనే వారి సతీమణి గెలుస్తుంది అనేది ఒక రకంగా ఉన్నప్పటికీ మాత్రం లేదు మేము గెలుస్తాము ఖచ్చితంగా, దీన్ని మాకు విలువైన సమాచారం మేరకు తెలిసినటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ గెలుస్తామును అని అంటున్నారు. కానీ ఎవరు గెలిచినా ఏం గెలిచినా కానీ ఇంకో 2 రోజులలో ఎవరికి పట్టం కడతారనే ఉంది.